రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం. నిజమైన సత్యం అంటే మనలో చలించే శ్వాసేనండి. అది ఎలాగో తెలుసుకుందాం ఈరోజు. జీవితం అంటే ఏమిటి? మీరెవరు, నేనెవరు? మనం ఏటిని తయారు చేస్తున్నామో అవన్నీ ఏదో ఒక రోజున అంతమైపోయేవి. వేటిని మనం ఎంతగా ఇష్టపడుతూ ఉంటామో అవి కూడా ఎప్పుడో ఒకనాడు అంతమైపోతాయి. మన ప్రపంచ తీరును కనుక గమనిస్తే ఉద్యోగం లేదా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బుతో అవసరమైనవన్నీ దొరుకుతాయని అందరం భావిస్తుంటాం. కానీ నిజానికి మనకు అవసరమైనది ఏమిటండి? మనకు గాలి అవసరం, వెచ్చదనం అవసరం, ఆహారం అవసరం. 3 రోజుల పాటు నీరు తాగకపోతే మరణిస్తాం. 3 వారాల ఆహారం తీసుకోకపోతే బ్రతకం కూడా. అలాగే 3 నిమిషాల పాటు శ్వాస తీసుకోకపోతే ప్రాణాలతో కూడా ఉండం. అదే ఒకవేళ 3 రోజుల పాటు కనుక మనం టీవీ చూడకపోతే ఏమైనా అవుతుందా? కాబట్టి మిత్రులారా, మన అసలైన అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. వేటిని మనం అనవసరంగా సృష్టించి పట్టుకున్నామో అవన్నీ ఆయా స్థానాల్లోకి ఎలా వచ్చాయో బాగా నిశ్చితంగా గమనించాలి. ఎప్పుడైనా ఏనుగు మనకు కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తాం. కానీ మావటివాడికి అలా అనిపిస్తుందా? ఎందుకంటే అతను దాన్ని రోజు చూస్తూ ఉంటాడు. అతనికి అది బాగా అలవాటైపోయింది. కాబట్టి అతనికి అంత విశేషం అనిపించదు కూడా అక్కడ. మరి మనం దేనికి అలవాటు పడ్డాం అని కానీ ప్రశ్నిస్తే ఏమంత సమాధానం ఇస్తాం? మనం ఈ ప్రపంచంలోనే ఉంటూ అన్నింటికి ఎలా అలవాటు పడిపోయామంటే, అన్నింటిలో పడి ఎలా మైమర్చిపోయామంటే అసలు వాస్తవం ఏమిటో మనకు తెలియనంతగా అందులో మునిగిపోయాం. అందువలన అసలు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించలేకపోతున్నాం. పైగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికో పోతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాం. ఎవరైనా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు మనకు కాసేపు బాధ కలుగుతుంది. 2 కన్నీటి బొట్లు రాలుస్తుంటాం. ఆ తర్వాత మామూలే. కానీ మనం ఎప్పుడైనా మన శ్వాస ఔన్నత్యాన్ని గుర్తించామా? మనం జీవించుంది దానివల్లనే కదా. మన అనవసరమైన వాటన్నిటిని గురించి ఆలోచిస్తాం, కానీ సత్యం ఏమిటో అసత్యం ఏమిటో అసలు తెలుసుకోలేకపోతున్నాం. అందుకే అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. మనం సత్యవాక్కులను వినాలని కూడా తప్పించం కూడా. కేవలం మనకి ఇష్టమైన వాటిని వినాలని ఆరాటపడుతూ ఉంటాం. అసలు సత్యం అంటే ఏమిటి? మనం జీవించి ఉండటమే, మనలోకి శ్వాస వస్తూ పోతూ ఉండటమే సత్యం. ఇంతకు మించిన సత్యం మరేముంటుందండి? ఈ శ్వాస ఆడుతున్నంత కాలం ఈ భూమి మీద ఆ భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టే. మన దుఃఖాలకి బాధలకి కారణం జీవితం కాదండి, మనం అసత్యానికి అలవాటు పడటమే. జీవితంలో అది అత్యంత ప్రమాదకరం కూడా. నీరు తన స్వభావాన్ని ఎప్పుడూ కోల్పోదు. మంచు కరిగిన మరుక్షణం నీరులా మారిపోతుంది. మంచినీరు సముద్రంలో కలవగానే ఉప్పు నీరుగా మారిపోతుంది. మళ్ళీ మేఘంలా మారటానికి ఆవిరైపోయినప్పుడు ఆ ఉప్పదనాన్ని వదిలేస్తుంది. మరి మన స్వభావం కూడా అలాంటిది. కానీ మనలోకి వస్తూ పోతున్నటువంటి శ్వాస మాత్రం ఆ పరమాత్ముడు ఇచ్చిన కృపే కదా. దాన్ని తెలుసుకుందాం, దాన్ని గుర్తించుదాం. అది జరిగితే ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఈ జీవితంలో అసలైన సాఫల్యాన్ని తప్పనిసరిగా పొందుతాం. కావున మనల్ని మనం పరిచయం చేసుకుందాం. ఆ పరమానందాన్ని, అనుభూతిని కూడా చెందుదాం. ఆ తర్వాత మనం ఏదైనా చేయగలం కూడా. ఎందుకంటే మనకు సత్యం అంటే ఏమిటో అసత్యం ఏమిటో అప్పటికే తెలిసి ఉంటుంది. అలా తెలియని వారికి జీవితంలో పెను ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది. సత్యాన్ని గ్రహించుదాం, సత్యానికి అలవాటు పడదాం. ఆద్యంతాలు లేని సత్యాన్ని తెలుసుకొని దాని జీవితంలో స్వయంగా అనుభూతి చెందితే ఎంత కష్టం ఎదురైనా ఏమాత్రం కూడా చలించమండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని
మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.